మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓకే టీవీ. సీటు నాదే అంటే కాదు నాదే అంటూ బస్సులో పొట్టుగా కొట్టుకున్న మహిళలు. అసలు కథ ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ బస్సులో మళ్ళీ జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు మహిళలు. మొన్న క్రిస్మస్ రోజున భద్రాచలం బస్సులో 2 మహిళలు కొట్టుకోగా, తాజాగా వరంగల్ బస్సులో మరో 2 సెగపట్లు పట్టుకున్నారు. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం 2 మహిళల మధ్య గొడవ చెలరేగింది. మాటల యుద్ధం శృతి మించి సిగపట్లకు చేరుకుంది. 2 ఏమాత్రం తగ్గలేదు. ఒకరినొకరు జుట్టు పట్టుకొని వీరంగం సృష్టించారు. వీళ్ళిద్దరి మధ్య గొడవను చూసి మిగతా ప్రయాణికులంతా ముక్కున వేలేసుకున్నారు. మరి మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కిటకిటలాడిపోతున్నారు. అందరూ ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండడంతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో వరంగల్ నుండి నర్సంపేట వెళ్తున్న బస్సులో 2 మహిళలు కొట్టుకున్నారు. తాను ఆపుకున్న సీట్లో కూర్చున్నారంటూ 2 మహిళలు ఘర్షణ పడ్డారు. మాట పెరిగి తన్నుకునే వరకు వెళ్ళింది. చివరకు కండక్టర్, డ్రైవర్ సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. కాగా ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో కలకలం రేపుతోంది. ఇప్పటికే రద్దీని నివారించేందుకు ప్రభుత్వం కొంత ఆర్టీసీ బస్సులను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. మరికొన్ని రోజుల్లో కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.